గొల్లపల్లి గ్రామ పంచాయతీ సభ్యులైనటువంటి బండారి రవి గారు మనతో ఉన్నారు. మరి ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా కోలాహలంగా ఈ రోజు నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఏమనుకుంటుందో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు? ఇంత ముందుకు పాత సర్పంచ్ వాళ్ళు ఉండే కుటుంబ పరిపాలన నుండి మొత్తం వాళ్ళే వచ్చేసారు. ఒక ఎస్సీ వాళ్ళు వచ్చినప్పుడు ఇనన్మా సైన్ ఈయననే. ఇప్పుడు ఈయన ప్రజెంట్ ముందుగా ఈయననే ఎంచుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో మేము ఎంచుకుంటున్నాము. కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇది మన బాత్రూమ్ టాయిలెట్ అవి ఈయన కట్టించడం జరిగింది. చాలా ఈయన పీరియడ్లో సీసీ రోడ్లు వేయించడం జరిగింది. మిగతా ఈ పనులు ఏది ఉన్నా మాకు అందుబాటులో ఉండు. అప్పుడు ఇనన్మాస ఎంచుకున్నాం ఈయనని మేము అందరం ఊరు సభ్యులం. ఇప్పుడు ఇంతకుముందుకు జరిగిన ఇప్పుడు కుటుంబ పరిపాలన లెక్కనే ప్రతిదీ వాళ్ళే ఉండడం జరిగింది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇట్లా వాళ్ళు ఉండడం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ప్రస్తుతం ఏ రిజర్వేషన్కి వచ్చింది సార్? ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్కి వచ్చింది, మహిళకు వచ్చింది. తల వాళ్ళ భార్య ఉన్నది. మేము కింద వార్డు మెంబర్గా ఇప్పుడు పోటీ చేస్తున్నాము. నామినేషన్ వేయడం కింద జరిగింది. ఇక ముందు ఇంకేమైనా సమస్యలు ఉంటే ఈయన పుడుస్తాడని మేము అనుకొని ఈయనను ముందు తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే గొల్లపల్లి గ్రామ పంచాయతీలో మీరు వార్డు మెంబర్గా నామినేషన్ దాఖలు చేశారు. ఏ వార్డు సార్? ఎన్నో వార్డు? సెకండ్ వార్డు చేశాము. సెకండ్ వార్డులో ఏం పరిస్థితులు ఉన్నాయి సార్? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అక్కడ ప్రజలకు మీరు మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తారు మీరు అసలు? మేము ప్రజెంట్ ఉన్నాయంటే సిసి రోడ్లు కొన్ని ఉన్నాయి, బెడ్లు కూలిపోయినాయి, పాత మోరీలు ఉన్నాయి, వాటి బెడ్లు మాత్రం లేవు. ముసలోళ్ళు కింద అలా పడిపోవడం జరుగుతుంది. ఓసారి నైట్ పూట డ్రింక్ అది చేసి వచ్చే వాళ్ళకి నాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అవి ముందుగా అయితే ఏర్పాటు చేసుకుందామని ఆలోచనతో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చేస్తున్నాం మేము. బెడ్లు ఏర్పాటు అవి చేసుకున్న తర్వాతనే ముందుకు పోదామని చూస్తున్నాం. ఇంకేమన్నా ఉన్నాయి వాటిని చేద్దామని అనుకుంటున్నాము. ఇంకెలాంటి సమస్యలు ఉన్నా ముందుకు వస్తాడని మేమైతే మా భావంతో ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా చేస్తాడని ఆశిస్తున్నాము. అంటే సర్పంచ్గా రాములు గారి వైఫ్, వార్డు మెంబర్లుగా మీరైతే ప్రజల యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానంటారు. అంతే. సో ప్రస్తుతం గొల్లపల్లిలో డ్వాక్రా మహిళా కార్యాలయం కావాలని అడుగుతున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుందంటారు? ఖచ్చితంగా చేద్దాము అని అనుకుని ఇంతకుముందుకిన మేము పంపించడం జరిగింది. కుర్మ సంఘం అని, ముద్రా సంఘం అని, గొల్ల కుర్మ సంఘం అని పంపించడం జరిగింది. అవి వాస్తవానికైతే ఇప్పుడు చేయడానికి ముందుకు వస్తలేరు అని తెలుసు. బడ్జెట్ కింద ఉంది అని చెప్పారు. ఎంతవరకు కరెక్ట్ ఇంకా ప్రొసీడింగ్స్ అయితే ఉన్నాయి అని చెప్పారు. చేసేవాళ్ళు ముందుకు రావట్లేదు. ఇప్పుడు సపోజ్ ఈయన వచ్చే పీరియడ్లో ఇంకోళ్ళ ముందుకు వచ్చే అవకాశం ఉందేమో. అవి తొందరలో చేద్దామని ఆలోచనతోటే ఉన్నాం. మేము వార్డు మెంబర్గా గెలిస్తే మేము ముందు వాళ్ళ వెనుకబడి మేము దానికి సహశక్తుల సిద్ధంపడి చేపిస్తామని ఆశిస్తున్నాము. అంటే ఒక వార్డు మెంబర్గా నామినేషన్ వేశారు కదా, మీ ప్రజలకు మీరేం చెప్పదలిచారు? మా ప్రజలకు అంటే ప్రజెంట్ మేము గెలవాలని ఆశిస్తున్నాము. ముందుగా అయితే గెలిస్తే ఏ ప్రాబ్లం ఉన్నా మేము ముందుండి సర్పంచ్ని ఎంబడేసుకొని అది కంప్లీట్ అయ్యేంత వరకు ఆయన తోటే ఉందామని చూస్తున్నాము. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా చేసేంత వరకు మేము వదిలిపెట్టము. సర్పంచ్ను ఎవరు వచ్చినా ఇతననే కాదు అతననే కాదు, ఖచ్చితంగా ఇతను రావాలని కోరుకుంటున్నాము. వస్తే మాకు బెనిఫిషియర్గా చేస్తాడని నమ్మకం ఉంది. అత ఉద్దేశంతో ఈయనను ముందుకు తెచ్చుకోవడం జరుగుతుంది. సర్పంచ్గా నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి పొద్దున్నే అడగడం జరిగింది, ముందుగానే మద్దతు తీసుకోవడం జరిగింది. మరి మేము ఉంటున్నాము, అభ్యంతరం ఏమన్నా ఉన్నదా మరి? సో మీరు ఉంటా అంటే మేము తప్పుకుంటామని చెప్పడం జరిగింది. లేదు మీరే ఉంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు అనడం వల్లనే ముందుకు వచ్చి మేము వార్డు సభ్యులుగా వేయడం జరిగింది. ఈరోజు అందరూ నాకిన ఓటేస్తారని గొల్లపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము.